5 సంవత్సరాల్లో నిర్మాణ రంగం భవన కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టినట్టు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నరసాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు అన్నారు. గత 5 సంవత్సరాల్లో నిర్మాణ రంగం భవన కార్మికులకు దృష్టిలో ఉంచుకుని ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నరసాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు అన్నారు. నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఠాగూర్, అధికారి అనంతరామారావు, జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇసుకని కృత్రిమమైన కొరత సృష్టించి ప్రజలకు అందుబాటులో లేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇది చాలా అన్యాయం అని చెప్పని ఆ రోజున వీళ్ళు పడ్డ కష్టాలన్నీ చూసి ప్రజలకే శ్రేయస్కరం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ విధానం వల్ల నిర్మాణ రంగం మళ్ళీ అభివృద్ధిలోకి వెళ్తుంది. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరికీ కూడా చాలా ఉపాధి కలుగుతుంది దీనివల్ల. అలాగే ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే పేదవాడికి కూడా ఇసుక ఈ విధానం వల్ల ఇసుక తక్కువ రేటుకు దొరుకుతుంది. పేద ప్రజలకు అందరికీ కూడా ఈ విధానం వల్ల న్యాయం జరగాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం. గతంలో 2014 నుంచి 19 వరకు మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగం మన భారతదేశ సగటులోనే నెంబర్ 1 స్థానంగా ఉంది. ఈ రోజు మళ్ళీ ఆ స్థానానికి మనం వెళ్ళడానికే నాందిగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీ తీసుకున్నారు. ఒక ఇసుక పాలసీయే కాదు, చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన విధానంలో చాలా విషయాలు ఉన్నాయి. సిమెంట్ రేటు తగ్గించడం కానీ, ఐరన్, సిమెంట్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయి నిర్మాణ రంగం కుదేలైపోయింది. దానికి మళ్ళీ ఒక ఊపు ఉత్సాహం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి తెలుగుదేశం పార్టీ కాదు, మరి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వ్యవసాయం తర్వాత అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి రంగం. ఈ రంగాన్ని మరి కాపాడటానికి సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇసుక పాలసీని అమలు చేయడానికి వేళ నిన్నటి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులు కాకుండా కిరాయితోటి, ఎందుకంటే మనకి ఈ రోజున ఒక యూనిట్ మన నరసాపురం ర్యాంప్ నుంచి ఒక యూనిట్ టౌన్ లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈవేళ 5,000 రూపాయలు ట్రాక్టర్కి అవుతుంది, ఒక ట్రాక్టర్కే. అటువంటిది 2,000 లోపులోనే ఈ రోజున మనకి ఇసుక వచ్చే విధంగా, అది కూడా ఫ్రీగా బాగా దొరికేటట్టు. ఎందుకంటే మనకు ఒక ఇసుక ఒక ట్రక్ కానీ లేకపోతే ఒక లారీ కానీ బుక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అలా కాకుండా చాలా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వటం, అది కూడా అమల్లోకి రావటం. ఈవేళ మేము వస్తూ ఉంటాం, దారిలో కూడా చూస్తూ ఉన్నాం ఇసుక దింపుకునే పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఈ రోజున ఎలాగుందంటే భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒళ్ళు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది. ఎవరికీ కూడా పని లేదు. దానివల్ల వ్యాపారాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఇసుక పాలసీ ఉందో ఇసుక పాలసీ వల్ల ఇంచుమించు 25-30 రంగాలు దీని మీద బతికే అవకాశం ఉంది. అటువంటి విధంగా ఈవేళ ఇసుక పాలసీ తీసుకురావడం మా తెలుగుదేశం పార్టీ తరఫునే కాకుండా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.